హలో హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని, చాలా బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక మంచి అథెంటిక్ మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీని ట్రై చేద్దాం. నేనైతే కువైట్కి వచ్చి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం మష్రూమ్ తినడం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. యాక్చువల్లీ నాకు ట్రెడిషనల్ మష్రూమ్ కర్రీ తెలుసు. ఒకసారి ఈ మష్రూమ్ కర్రీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు యూట్యూబ్లో చూస్తే ట్రై చేశానన్నమాట. సో అప్పటి నుంచి ఈ ప్రాసెస్లో వదలలేదు. సో ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్పేస్తాను. నాకు ఇక్కడైతే కువైట్లో ఫ్రెష్ మష్రూమ్స్ దొరకవండి. సో ఇలానే యాక్చువల్లీ గోల్డ్ షాపింగ్ అని మాల్యాకి వెళ్తే అక్కడ దొరికితే తీసుకొని వచ్చాను. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత మంచిగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత మనం తినగలిగే కారంకి తగ్గట్టు 1, 2 లేదా 3 పచ్చిమిర్చిల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అనమాట. తర్వాత ఒక మిక్సర్ జార్లో ఎండు కొబ్బరి, నా దగ్గర ఎండు కొబ్బరి కొంచెం తక్కువ ఉంది, సో అందుకే పొడి కూడా యూజ్ చేశాను. 4 టమాటో ముక్కలు, ఒక్క టమోటాని 4 ముక్కలు చేసుకొని అందులో కొంచెం చెక్క, లవంగాలు, పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పెరుగు వేయడం అక్కడ స్కిప్ అయింది. తర్వాత ఒక ప్లేట్లో కారం పొడి, మీరు తినగలిగే కారంకి తగ్గట్టు ధనియాల పొడి, పసుపు, గరం మసాలా. ముందుగానే చెప్తున్నాను, ధనియాల పొడి, గరం మసాలా చాలా అంటే చాలా తక్కువ తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఈ పుట్టగొడుగులు అండ్ మష్రూమ్స్, నాకు ఈ 2 పేర్లు తెలుసు. పుట్టగొడుగులకి ఇంకా పేర్లు ఉన్నాయేమో, అలా ఒకవేళ ఉంటే కనుక అది నాకు కామెంట్ చేయండి. సో అలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనకు అర్జెంట్ వర్క్ ఉండి ఆయిల్ హీట్ అవ్వక ముందే అందులో అన్నీ వేసేస్తే ఇంగ్రీడియంట్స్ మంచిగా ఫ్రై అవ్వండి. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాము. సో నేనైతే ఎప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఫస్ట్ అయితే సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాను. కూరకి సరిపడంత సాల్ట్ నేనైతే ఇప్పుడే యాడ్ చేస్తాను, ఎందుకంటే తర్వాత వేసే ప్రతి ఇంగ్రీడియంట్కి సాల్ట్ బాగా పడుతుందన్నమాట. ఇలా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఎంత మంచిగా సాఫ్ట్గా కొంచెం బ్రౌన్గా ఫ్రై అయ్యాయో. సో అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా, ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిపోయింది. ఇందాక మనం టొమాటో, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, పెరుగు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, ఆ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. ఎందుకండి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఇంగ్రీడియంట్స్ అంటే, ఎవరైనా ఫస్ట్లో సరిగా వినని వాళ్ళు, సరిగా గుర్తులేని వాళ్ళు ఇక్కడ తెలుసుకుంటారని. సో ఆ మసాలాను వేసి చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ మొత్తం ఎలా పైకి వచ్చేసిందో అలా వచ్చేంత వరకు ఓపికగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా. ధనియాల పొడి, గరం మసాలా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇందులో నుంచి కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ బయటకు వచ్చేసింది. సో ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని వాటర్లో బాగా 3-4 టైమ్స్ కడిగి పక్కన ఉంచుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మష్రూమ్కి మసాలా బాగా కలిసిపోయి మష్రూమ్కి మసాలా పట్టి ఇందులో నుంచి కూడా మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం.
పచ్చిమిర్చి కరివేపాకు ఇలా మధ్యలో యాడ్ చేస్తే చాలా మంచి అరోమా అండ్ ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. చికెన్, మటన్, మష్రూమ్, పన్నీర్ ఇలాంటి కర్రీస్లో. కానీ పోపు పెట్టే కర్రీస్లో మాత్రం పులుసు, పప్పు అలా చేసుకున్నప్పుడు ఫస్టే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలాంటి మసాలా కర్రీస్లో మాత్రం ఇలా మధ్యలో యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా మీరే. సో మసాలా మొత్తం అడుగుకు వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ అయింది మష్రూమ్స్ వేసిన తర్వాత. ఇంతకుముందు మనం మిక్సర్లో పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. మీ కర్రీకి తగ్గట్టు మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని మష్రూమ్ బాగా బాయిల్ అయిపోయేంత వరకు బాయిల్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లి లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఈరోజు నేను చేసిన ప్రాసెస్లో మాత్రం మహా అంటే మహా అద్భుతంగా వచ్చిందండి టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళు మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేశాను. ఇంకా నేను కువైట్లో ఉంటున్నానన్న విషయం నా వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి.